ఒకవేళ నిజంగా అమ్మవారు ఉన్నారా, అట్లా అమ్మవారు ఒంటి మీదకి వస్తుందా, వస్తే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అమ్మవారు అనేదమ్మ చాలా ఇంపార్టికల్. ఆ దేవత అనేది అమ్మవారు మనకి ఇప్పుడు నీ ముందు కానీ నా ముందు కానీ దేవుణ్ణి మనం చూసామంటే తట్టుకోలేము, మాడి మసి అయిపోతాం. కానీ మనిషి రూపంగా వచ్చేదే దేవత. ఇప్పుడు నీ నోటుకుంటా 4 మాటలు మంచిగా చెప్పావనుకో అమ్మా, నువ్వు దేవుడు. నాకు కూడా అలాగనే మనిషికి పూనకం వస్తుంది. ఆ దేవుడు అలంకారాన్ని చూసి, ఆ అమ్మవారు డెక్కర్స్ను చూసి, ఆ అమ్మవారిని తయారు చేసే విధానం చూసి, ఎప్పుడు ఎన్నో సంవత్సరముల కానించి కొంతమందికి ముత్యాలమ్మ తల్లి వస్తుంది, కొంతమందికి పోలేరమ్మ తల్లి వస్తుంది, కొంతమందికి ఎల్లమ్మ తల్లి వస్తుంది, కొంతమందికి దుర్గమ్మ తల్లి వస్తుంది, కొంతమందికి పోషమ్మ తల్లి వస్తుంది, కొంతమందికి మన కనకదుర్గమ్మ వస్తుంటారు. అలాగా తిరుపతమ్మ తల్లి కూడా వస్తుంటది, తిరుపతమ్మ. అట్లాగనే ఈ ఒక ఆకర్షణ చూసి అమ్మవారు ముఖం ఆకారం చూసి అక్కడికి రాగానే వాళ్ళకి ఒక దేవత ఒంటి మీద చేరేట్టుగా వాళ్ళు కట్టుకున్న చీరలు, వాళ్ళు పెట్టుకున్న గాజులు, వాళ్ళు పెట్టుకున్న బొట్టు, ఈ ఆకారం అమ్మవారిని అలాగే చూడంగానే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అమ్మవారు నా దగ్గర ఉంది అని. మనం కర్ర తీసుకొని బాధినా కానీ ఆ దెబ్బలు కూడా లెక్క చేయరు. నా ఒంటి మీద దేవత ఉందనే ఒక నమ్మకం ఏర్పడుతుంది.